ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 107వ కీర్తన 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆమేన్. ప్రేమణ దేవుని బిడ్డారా, ఆశపడినటువంటి ప్రాణమునట ఆయన తృప్తిపరుస్తాడు. మనము ఈ రోజున దేవుని యొక్క కార్యాల నిమిత్తమై ఆశపడగలిగితే యేసయ్య మన జీవితంలో మనల్ని తృప్తిపరిచే విధంగా మహిమగల కార్యాలు చేయగలిగిన వాడు. ఇక్కడ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఆకలి గురినటువంటి వారి ప్రాణమును మేలుతో నింపుతాడట. మనము ఆశపడాలి. ఏమని ఆశపడాలి అంటే, ప్రభు మా జీవితాలు ఎప్పుడు ఘనకార్యాలు జరిగిస్తారా అని మనం ఆశపడాలి. ఈ రోజులలో ఆశపడేవారు అంటే ఈ లోక సంబంధంగా ఆశపడుతూ ఉంటారు. మనము దైవ సంబంధంగా ఆశపడాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే చిరత పులులు ఉన్నాయండి. అవి ఆకలితో ఆశపడతా ఉంటాయి. ఏ ఆహారం తినాలా, ఎవరు దొరుకుతారా, ఏ జీవి దొరుకుతుందా, ఏ మనిషి దొరుకుతుందా అని అదైతే ఆశపడుతుంది. అది ఏ విధంగా ఆశపడుతుందో దాని కోరికను, దాని ఆశను దేవాది దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే అవి కూడా ప్రార్థన చేసుకుంటాయి, అవి కూడా దేవునికి మొరపెడతాయి, మా ఆకలి తీర్చమని. మరి వాటి ఆకలి తీర్చబడుతుంది. మరి మన ఆకలి కూడా తీర్చబడాలి అంటే మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద ఆశపడితే ఆయన మన ప్రాణములను తృప్తిపరిచి మన జీవితంలో గొప్ప మేలు చేయగలిగిన వాడు. మరి రోజున నీకైతే ఏ ఆశ ఉన్నదో, ఏ ఆకలి ఉన్నదో, నా యేసయ్య మాత్రమే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆకలిని తీర్చి ఆశను తృప్తిపరచగలిగిన దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఆశగల ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవునిగా మీరు నిలిచి ఉన్నారు. ఆకలి ఉన్నటువంటి వారి ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవునిగా మీరు నిలిచి ఉన్నారు. మీ కార్యాలను బట్టి ఆశపడదామని తండ్రి, మీ రాజ్యము కొరకు మేము ఆశపడినప్పుడు మా ప్రాణములను తృప్తిపరిచే దేవునిగా మీరు నిలిచి ఉన్నారు. నిత్యముగా నీ బిడ్డల జీవితంలో వారు ఏమైతే ఆశపడి ఉన్నారో వారి ఆశ నిత్యముగా సఫలం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.